తల్లి పాలే బిడ్డకి ఆరోగ్యం పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ యూనిట్ లో ప్రారంభించారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు అందించాలన్నారు. అప్పుడే బిడ్డ సంపూర్ణ ఎదుగుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ జయంతి, డాక్టర్ శిరీష, డిఐఓ హనుమంతరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి మీ పిల్లల్ని పక్కన ఒక రూమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ రూమ్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఏ విధంగా బిడ్డకి తల్లిపాలు అనేది తాపించాలి. సో తల్లిపాలు తాపడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి? అవి న్యాచురల్గా వస్తాయి. సహజంగా తల్లి నుంచి ఉత్పత్తి ఉండదు, వాళ్ళ ఎదుగుదల కూడా ముందుపడతారు. కాబట్టి 6 నెలల వరకు కూడా మీరు తల్లికి పౌష్టికాహారం ఇచ్చి పాలు పడే. నమస్కారం అండి. ఈరోజు మనము ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 8 వరకు తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి కూడా బిడ్డకి తల్లిపాలని ఇవ్వాలి. దాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. ఖచ్చితంగా కూడా 6 నెలల వరకు తల్లిపాలని తాపించాలి. 6 నెలల తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని కూడా బిడ్డకి ఇవ్వడం వల్ల బిడ్డ శారీరకంగా మానసికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా పిల్లల్లో మనము మరణాల శాతం తగ్గించడానికి ఉంటుంది. తల్లులలో వచ్చే కొన్ని క్యాన్సర్స్ను కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల మనము నివారించవచ్చు. కాబట్టి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచిగా ప్రతి విలేజ్ లెవెల్లో కూడా గ్రూప్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మీరందరూ చూస్తూనే ఉంటారు, 40% మంది పిల్లల్లో పౌష్టిక